ఎంతో ఈజీగా తయారైపోయింది కదా, చాలా ఈజీ అండి. ఏదైనా సరే తెలియనంత వరకే అది అమ్మో ఎలా చేయాలో ఏంటో అని అనుకుంటాం. వన్స్ ఆ చిటికా తెలిసింది అంటే ఈజీ అయిపోతుంది కదా. అమ్మ చిట్కాలు. హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు. ఈరోజు అమ్మ చిట్కాల్లో మన చిన్నారులకి రుచికరమైన ఆరోగ్యవంతమైన బ్రౌన్ రైస్ సెరిలాక్ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేదే ఈరోజు వీడియో అనమాట. ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి, ఇంతేనా అనిపిస్తుంది మీకు చూసినా సరే. సో అంత ఈజీగా తయారు చేసుకునే బ్రౌన్ రైస్ సెరిలాక్ ఎలా ఏంటి అనేది ఇక ఈరోజు చూసేసేద్దామా. లెట్స్ గో స్టార్టెడ్. ఈ బ్రౌన్ రైస్ సెరిలాక్ అనేది 6th మంత్ బేబీ దగ్గర నుండి మీరు ఇచ్చేయొచ్చండి. అదేంటి బ్రౌన్ రైస్ కదా, సో 6th మంత్లోనే సాలిడ్ ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేస్తాం కదా, అప్పుడే ఇచ్చేయొచ్చు, ఆ వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నారా? 100% మీరైతే ఇచ్చేయొచ్చండి. కావాలంటే మీరే ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి, విచ్ రైస్ ఇస్ బెస్ట్ ఫర్ బేబీస్ అని చెప్పేసి. మీకు ఫస్ట్ వచ్చే ఆప్షనే బ్రౌన్ రైస్ అనమాట. ఎందుకు అంటే ఈ బ్రౌన్ రైస్లో విటమిన్ B1, B2, B3, B5, B6, B9, ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, సెలీనియం, దాంతోపాటు ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్స్, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుందండి. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బ్రౌన్ రైస్ని మన చిన్నాళ్ళకి ఇచ్చేసేయాలి కదా. ఇదేంటంటే ఒక ప్యాకేజ్ లాగా ఉందన్నమాట. ఇంత ప్యాకేజ్ ఒక్క బ్రౌన్ రైస్లో ఉన్నప్పుడు మన చిన్నాళ్ళకి ఇవ్వకుండా ఎలా ఉంటామండి, ఇచ్చేసేయాలి కదా. నేను కూడా స్టార్టింగ్లో ఫస్ట్ మా పాపకి ఎప్పుడైతే సాలిడ్ ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నామో అసలు ఇవ్వచ్చా లేదా అని చెప్పి నేనైతే చాలా రీసెర్చ్ చేశాను, తెలిసిన వాళ్ళని కూడా కనుక్కున్నాను. బట్ మన అమ్మ వాళ్ళు కానీ మనం కూడా తింది ఏంటంటే వైట్ రైసే. ఇప్పటికీ కొంతమంది వైట్ రైస్ బ్రౌన్ రైస్ అలవాటు చేసుకుందాం అని అనుకుంటున్నారు, కానీ కొంతమంది అలవాటు చేసుకున్నారు, ఇంకొంతమంది ఇంకా అలవాటు చేసుకోకుండా అలాగే వైట్ రైస్ తింటూ ఉన్నారు. బట్ ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బ్రౌన్ రైస్ని మనం ఎలాగో అయిపోయింది మన చిన్నారులకైనా సరే పెడదామనేది నా పర్సనల్ ఫీలింగ్. నేనైతే మా పాపకి అదే ఇస్తూ ఉంటాను. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా. సో మా పాపకి ఏం ఫీడ్ చేస్తున్నాను డైలీ అని చెప్పేసి ఒక వీడియో షూట్ చేశాను కదా, అందులో కూడా నేను చూపించింది కూడా బ్రౌన్ రైసే. ఈ బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ అనేది అధికంగా ఉండటం వల్ల చిన్నారులకి ఎవరికి అయితే మోషన్ ఫ్రీగా కాకుండా ఉంటుందో, ఈ మలబద్ధక సమస్య, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి చిన్నారులకి ఇది ఒక గొప్ప వరం లాంటిదేనండి. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కదా, పీచు పదార్థం. సో ఆ పీచు పదార్థం వల్ల చిన్నారులకి ఫ్రీ మోషన్ అవుతుందన్నమాట. దాంతోపాటు చాలామంది తల్లిదండ్రులకి ఈవెన్ స్టార్టింగ్లో నాకైనా సరే ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటి అంటే ఈ బ్రౌన్ రైస్ అనేది వైట్ రైస్ కన్నా త్వరగా అరగదేమో, అరుగుదల తక్కువగా ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ అసలు తప్పండి. బ్రౌన్ రైస్ కుక్ చేయడం అయితే చాలా టైం పడుతుంది. వైట్ రైస్తో పోల్చుకుంటే ఇది డబల్ టైం తీసుకుంటుంది బ్రౌన్ రైస్ అనేది, నానపెట్టకుండా ఉన్నట్లయితే మనం రైస్ని. సో ఏమనుకుంటామంటే జనరల్ క్యాజువల్గా నేనైనా అదే అనుకున్నాను, ఈ వైట్ రైస్ అయితే త్వరగా అరిగిపోతుంది చిన్నారులకి, ఈ బ్రౌన్ రైస్ ఏంటంటే పాపం డైజెషన్కి ఇబ్బంది పడిపోతారేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ అది 100% తప్పండి. ఎందుకు అంటే ఈ బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, పీచు పదార్థం అధికంగా ఉన్న ఏవైనా సరే ఈజీగా చిన్నారులకి డైజెషన్ అయిపోతుందండి, త్వరగా డైజెషన్ అయిపోతుంది. మీరు ఇంత కూడా అనుమానపడాల్సిన అవసరం ఉండదండి. చిన్నారులే కాదండో, ఈవెన్ ఈ బ్రౌన్ రైస్ మనకు కూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెంచుతుంది, దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ అనేది చాలా తగ్గిస్తూ ఉంటుందన్నమాట. చిన్నారులతో పాటు నిదానంగా మనం కూడా అలవాటు చేసుకుంటే మంచిదని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే నేను అలాగే అలవాటు చేసుకున్నాను. స్టార్టింగ్లో నాకు కూడా అలవాటు అవ్వలేదు, ఎందుకంటే మన అమ్మ వాళ్ళు వైట్ రైసే, మనము వైట్ రైసే. సో నేను కూడా అదే తప్పు ఎందుకు చేయాలి అనిపించింది. మా పాపకి అయితే బ్రౌన్ రైస్ అలవాటు చేశాను. అలాగే నేను కూడా నిదానంగా ఈ బ్రౌన్ రైస్ అనేది అలవాటు చేసేసుకున్నానండి. దానికి దీనికి ఏంటంటే ఇది కొద్దిగా చప్పగా ఉంటుంది మనం తినేటప్పుడు. సో మన చిన్నారులకి ఎప్పుడైతే స్టార్టింగ్లోనే మనం ఈ బ్రౌన్ రైస్ అలవాటు చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఈజీ అయిపోతుంది కదా. నేను ఈ వీడియోలో బ్రౌన్ రైస్ సెరిలాక్ని ప్యూర్గా అంటే ఓన్లీ బ్రౌన్ రైస్ సెరిలాక్ని ప్రిపేర్ చేశాను అనమాట. అలా కాకుండా మీరు ఈ బ్రౌన్ రైస్ సెరిలాక్లో కొద్దిగా కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇవన్నీ యాడ్ చేసేసి కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలాగైతే మనం హోమ్ మేడ్ సెరిలాక్ ప్రిపేర్ చేసేసుకుంటున్నామో అదే విధంగా ఆ వైట్ రైస్ బదులు ఇక్కడ మీరు బ్రౌన్ రైస్ ఉపయోగించుకోవచ్చు అనమాట. అలా చేసుకున్నా ఎప్పుడైనా సరే బ్రౌన్ రైస్ ని వండాలి అంటే ముందుగానే మనం నానపెట్టుకోవాలండి. నేనైతే ఒక్క రోజు నైట్ అంతా నానపెట్టేస్తాను. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఒక రోజు నైట్ నానపెట్టేసుకున్న రైస్ని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ గ్లాస్ రైస్ని తీసుకుని చక్కగా నానపెట్టుకున్నానండి. పొద్దున్నే చక్కగా వాష్ చేసేసుకుని కడిగేసిన తర్వాత మీకు వండుకోవటానికి టైం ఉంటే గనక ఇలా ఒక బాల్చాలో కానీ ఒక ప్లేట్లో కానీ చక్కగా చల్లారనిచ్చేలాగా పెట్టుకోండి. దూరంగా ఇలా జల్లుకోండి.
టైం లేకుండా ఉన్నట్లయితే గనక ఒక క్లాత్ మీద, కాటన్ క్లాత్ మీద చక్కగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి. ఒక 10 నుండి 15 నిమిషాల లోపే చక్కగా ఆరిపోతుంది అనమాట. రైస్ అనేది ఆరిపోయి ఇలా పొడి పొడిలాడుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒక బాండీలో చక్కగా ఫ్రై చేసుకోండి. మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా అటు ఇటు తిప్పుతూ ఉండండి, పొయ్యి దగ్గరే ఉండండి. సో మీకు ఒక స్మెల్ వస్తుంది అనమాట, పచ్చివాసన పోయి ఒక స్మెల్ అనేది వస్తుంది. అలాగే ఈ బ్రౌన్ రైస్ కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది అనమాట. ఇలా ఈ రకంగా చేంజ్ అయినప్పుడు మీరు స్టవ్ని ఆఫ్ చేసేసేయండి. చల్లారిన తర్వాత రైస్ని ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి, మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీ చిన్నారులు కనుక 6th మంత్ అయితే కనుక బాగా సాఫ్ట్గా ఉండాలి కదా ఈ సెరిలాక్ అనేది, అందుకనే ఒక్కసారి జల్లించుకోండి. ఒకవేళ 8th 9th మంత్ అనుకోండి, జల్లించుకోవాల్సినంత అవసరం కూడా ఉండదు, వాళ్ళకి అది సరైపోతుంది. ఆ తర్వాత బాండీలో కొద్దిగా నీళ్లు తీసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ బ్రౌన్ రైస్ సెరిలాక్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీకు బ్రౌన్ రైస్కి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగానే పడతాయండి. 1:5 రేషియో లాగా మనం తీసుకోవాలన్నమాట. ఎక్కువ క్వాంటిటీయే వాటర్ అనేది తీసుకోండి, తక్కువ ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సరిపోకపోయినా సరే మీరు కుక్ చేసేటప్పుడు వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడైతే వాటర్ని బాయిల్ చేసుకుంటున్నారో అదే టైంలో మీరు ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి ఈ సెరిలాక్ పౌడర్ ఉంది కదా, బ్రౌన్ రైస్ సెరిలాక్ పౌడర్ని వేసేసి చక్కగా ఇలా కలుపుకోండి. లూజ్గానే కలుపుకోండి, కొద్దిగా అయితే టైట్ అయిపోతుంది. సో వాటర్ కొద్దిగా పోసుకుని ఇలా లూజ్గా కలుపుకోండి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ వాటర్ మరుగుతూ ఉంటాయో అప్పుడు మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా, అది ఇందులోకి డంప్ చేసేయండి. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మీకు ఎంతవరకు కావాలి అనేది, అంటే ఎంతవరకు పలసగా ఉండాలి, మీ చిన్నారులు తింటారు అనేది చెక్ చేసుకుని అప్పుడు వరకు మీరు చక్కగా తిప్పుకోండి. లాస్ట్లో మాత్రం కొద్దిగా మీ చిన్నారులకి నెయ్యి అనేది యాడ్ చేసేసి ఒక్కసారి మళ్ళీ తిప్పుకోండి. ఇంకేముందండి, మన చిన్నారుల కోసం బ్రౌన్ రైస్ సెరిలాక్ రెడీ అయిపోయినట్లే అనమాట. కొద్దిగా చల్లారిన తర్వాత మీ చిన్నారులకి అవసరం అయితే కనుక కొద్దిగా చిటికెడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మీ చిన్నారులకి ఫీడ్ చేసేయచ్చండి. ఇది చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. చూసారు కదండి, ఎంతో ఈజీగా తయారైపోయింది కదా, చాలా ఈజీ అండి. ఏదైనా సరే తెలియనంత వరకే అది అమ్మో ఎలా చేయాలో ఏంటో అని అనుకుంటాం. వన్స్ ఆ చిటికా తెలిసింది అంటే ఈజీ అయిపోతుంది కదా. సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయకుండా మాత్రం ఉండొద్దండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాతో మీరు కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఈ అమ్మ చిట్కాలకి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అవడం, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన చిన్నారుల కోసం పోస్ట్ అయ్యే వీడియో మీరు ఏది మిస్ అవ్వకుండా ఉంటారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. అమ్మ చిట్కాలు బై దీప్తి శ్రీ